హైదరాబాద్ లో సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. హైదరాబాద్ లో అంటే పూణే డాక్టర్స్ పూణేలో సర్జరీ చేస్తారు, సూరత్ డాక్టర్స్ సూరత్ లో సర్జరీ చేస్తారు. హైదరాబాద్ లో వచ్చేసి హైదరాబాద్ డాక్టర్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి. ఎంక్వైరీ చేసుకుంటేనే మాత్రమే సర్జరీకి వెళ్ళండి, లేదంటే అసలు సర్జరీకి అనేది వెళ్ళొద్దు. అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతనే సర్జరీ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల క్రితం చాలా మంది అడుగుతా ఉన్నారండి పూణేకి ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది. ఆల్రెడీ ఒక అతను అయితే అపాయింట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో మనతో పాటు అనేది పూణేకి మార్చిలో అనేది రావడం జరుగుతుందండి. అంటే మార్చిలో అనేది వెళ్ళడం జరుగుతుందండి క్లినిక్ కి. అతను సర్జరీ ఎలా చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొని వస్తాము. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ చాలా బ్రాంచెస్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ లో ఆల్రెడీ అన్ని మీకు తెలుసు హైదరాబాద్ గురించి. బెంగళూరులో ఓపెన్ చేశారు ఫాలో అప్ కోసం అని, వైజాగ్ లో ఓపెన్ చేశారు ఫాలో అప్ కోసం అని. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ లో సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి హైదరాబాద్ లో. సో సర్జరీకి అనేది ఏ క్లినిక్ ఆ క్లినిక్ డాక్టర్స్ అనేది వాళ్ళు అలకాట్ చేయడం జరుగుతుందండి. అంటే పూణే డాక్టర్స్ పూణేలో సర్జరీ చేస్తారు, సూరత్ డాక్టర్స్ సూరత్ లో సర్జరీ చేస్తారు. హైదరాబాద్ లో వచ్చేసి హైదరాబాద్ డాక్టర్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయండి, ఏ డాక్టర్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అసలు ఏంటి అనేది అన్ని తెలుసుకోండి. ఇప్పుడు పూణేలో సర్జరీ కావాలంటే పూణేకి వెళ్ళొచ్చు, హైదరాబాద్ లో సర్జరీ కావాలన్నా సరే హైదరాబాద్ లో చేయడం జరుగుతుంది. సూరత్ లో సర్జరీ కావాలంటే సూరత్ డాక్టర్స్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్ గా కనుక్కొని సర్జరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నారా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు ఎక్కడ సెంటర్స్ కన్నా వెళ్ళాలి చేయించుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవచ్చు అండి మనం ఈజీగా. రెండోది ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి. ఎంక్వైరీ చేసుకుంటేనే మాత్రమే సర్జరీకి వెళ్ళండి, లేదంటే అసలు సర్జరీకి అనేది వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఎక్కడెక్కడో చేయించుకుంటుంటారు, మోసపోతుంటారు. అలానే ఇక్కడ కూడా ఏదైనా మోసం జరుగుతుందా లేదా అనేది మీరే కనుక్కోవాలండి. ఎందుకంటే డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి, అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, కనుక్కోండి, రండి, ఎవరు చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ప్రతి ఒక్కటి కనుక్కుంటేనే మీరు సర్జరీకి అనేది మీరు రెడీ అవ్వండి. లేకపోతే అసలు సర్జరీకి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే మనం జెన్యూన్ డాక్టర్ చేత సర్జరీ చేయించుకుంటే మంచి మంచి రిజల్ట్స్ వస్తాయని అందరికీ తెలుసు. ఎందుకంటే నేను చాలా కేస్ స్టడీస్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. నా రిజల్ట్ కూడా చూసుకుంటే ఇప్పటికీ 4.5 years అవుతుందండి. నా రిజల్ట్ కూడా చదవలేదు, అలానే ఉంది. మీకు కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటే మటుకు ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతనే సర్జరీ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుందండి. అదే మన ఛానల్ కూడా పెట్టడం ఏంది అని అంటే మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అన్ని కనుక్కొని సర్జరీ చేయించుకోవాలనే మోటోతోనే మనం ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది అని అంటే మటుకు మీ సపోర్ట్ తేనండి. మీ సపోర్ట్ ఇలానే మనకి ఇస్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ కంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. చాలా మంది ఎవరైతే నాతో రావాలనుకుంటారో సర్జరీకి నేను కూడా వస్తూ ఉంటాను, మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను, అన్ని దగ్గరలో హెల్ప్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి మీరు కూడా డీటెయిల్స్ అన్ని కొద్దిగా ఒక గంట 2 గంటలు టైం స్పెండ్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను అవేర్నెస్ గురించి, ఆ వీడియోస్ కూడా పాత వీడియోస్ చూడండి, నాలెడ్జ్ తెచ్చుకోండి. ఆ తర్వాతనే సర్జరీకి అనేది రెడీ అవ్వి మీరు చేయించుకోండి. అప్పుడే అనేది మనం హ్యాపీగా ఉండడం జరుగుతుందండి. మన మనీ సేవ్ అవుతుంది, డోనర్ ఏరియా సేవ్ అవుతుంది, ప్రతి ఒక్కటే సేవ్ అవుతుంది. సర్జరీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ఫిబ్రవరి నుంచి సర్జరీ స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో. లేదు నేను పూణేకి వెళ్తానంటే పూణేలో కూడా చేస్తారండి సర్జరీస్, ఇక్కడ కూడా చేస్తారు. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది క్లినిక్ వాళ్ళకి. నేను నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కోండి, తెలుసుకోండి, వివరంగా అనేది చెప్పడం జరుగుతుందండి. సో మీ సపోర్ట్ ఇలానే ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.